లాజిక్ బిల్డింగ్ సిరీస్లో ఈరోజు D8 అండ్ ఈరోజు ప్రాబ్లం వచ్చేసి కౌంట్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్. కౌంట్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అని చెప్పి రిటర్న్ చేయడమే కౌంట్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ప్రాబ్లం అనమాట. సపోజ్ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నా 5493 అని చెప్పి 5493లో మనకు 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనకు అవుట్పుట్ వచ్చేసి 4 రావాలి. సో దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఒక నెంబర్ ఇచ్చినప్పుడు డిజిట్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చెప్పాను కదా. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. సో నేను ఒక వైల్ లూప్ తీసుకుంటున్నా. వైల్ లూప్ ఎందుకు తీసుకుంటున్నా అంటే ఈ డిజిట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు బై 10 వస్తుంది కదా. సో 0 గ్రేటర్ దెన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ వైల్ లూప్ వర్క్ అవ్వాలి. సో అందుకనే వైల్ లూప్ తీసుకుంటున్నా. అండ్ ఈ నెంబర్ ని నేను ఒక దగ్గర స్టోర్ చేసుకుంటున్నా. అది వచ్చేసి నెంబర్ ఈక్వల్ టు 5493 అని తీసుకుంటున్నా. సో వైల్ నెంబర్ గ్రేటర్ దెన్ 0 అని చెప్పి తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఇన్సైడ్ లా ఇక్కడ మనకు రిమైండర్ తో అవసరం లేదు కాబట్టి ఓన్లీ నెంబర్ ఆఫ్ డిజిట్ తో అవసరం ఉంది. సో మనం ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నా. అది కూడా వైల్ లూప్ బయట. సో నేను ప్రతిసారి నెంబర్ ని బై 10 తో డివైడ్ చేశాను అనమాట. సో నెంబర్ ఈక్వల్ టు నెంబర్ బై 10 తీసుకుంటున్నా. సో ఈ వైల్ లూప్ అయితే ఎన్నిసార్లు రన్ అవుతాయి ఈ కౌంట్ అన్నిసార్లు ఇంక్రిమెంట్ అవ్వాలి. సో కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అని తీసుకుంటున్నా.